నమస్తే. సత్య టీవీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. అయితే ప్రభుత్వం ఉన్న 2 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ నేటి వైద్య ఖర్చులకు సరిపోవటం లేదని, దీనిని 5 లక్షలకు పెంచాలని యూనియన్ నేతలు కోరుతున్నారు. అలాగే నెట్వర్క్ ఆసుపత్రిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను ఈ నెల 1వ తేదీ నుండి ఏడాది పాటు పొడిగించినందుకు ఏపీజేయు రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సమాచార శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తీసుకున్న చొరవను యూనియన్ ప్రధాన కార్యదర్శి చలాది పూర్ణచంద్రరావు, సీనియర్ ఉపాధ్యక్షులు ఎన్ఎస్ వెంకటరమణ, అమరావతి రీజియన్ అధ్యక్షుడు పొక్కులూరి సుబ్బారావు కొనియాడారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరిగినందున హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కొన్ని చిన్న తరహా ఆసుపత్రులు ఈ పథకాన్ని అడ్డుపెట్టుకొని జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కన్సల్టేషన్ ఫీజు అడగడం, బయట పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్థ్యం లేని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే ఆసుపత్రులను వెంటనే ప్యానెల్ నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.